హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అన్నమాట. అంటే టైము 3:30 అలా అవుతుందండి. ఇంక ఇక్కడ ఏంటంటే కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంక ఇక్కడ ముందు రోజు క్లీన్ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, అవైతే తీసి పక్కకు పెట్టేశానన్నమాట. ఎందుకు అంటే ఇంకా నాకు మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేసుకోవాల్సిన గిన్నెలు, ఇంకా కిచెన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా మనకి ఇంక ఇక్కడైతే ఇందాకే లేచానండి. ఆఫ్టర్నూన్ టైం చాలాసేపు పడుకున్నానన్నమాట. ఇంకా 12:30కి ఏమో పడుకుంటే మామూలుగా 3:30 కల్లా లేచానండి. ఇంకా లేవడంతో ముందు కిచెన్లోకి వచ్చి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయా అని అయితే చూసుకుంటున్నాను. ఇంకా ఇల్లు ఊడ్చే ముందు ఇవన్నీ కూడా ఎక్కడక్కడ సర్దుకుంటానండి. ఇంకా నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది, ఫుల్గా నిద్ర ఫేస్ ఉందన్నమాట. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందండి సిచ్యువేషన్. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఇంకా స్టవ్ ఇదంతా కూడా తుడిచేసుకోవాలి. ఇంకా సర్దుకునే గిన్నెలు కూడా ఉన్నాయండి. ఇంకా మీరు అనుకోవచ్చు, ఎప్పుడు ఇవే వీడియోలా, ఈ సర్దుకోవడం ఏంటి, ఈ తుడుచుకోవడం ఏంటి అని అనుకుంటారేమో. అలా అనుకోకండి. మన హౌస్ వైఫ్కి ఎవరికైనా ఉండే పనులు ఇవేనండి. సో చూడండి, మీకు నచ్చితే అయితే అనుకుంటున్నాను. నాకైతే ఇలాంటి వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనం కూడా ఎలా నీట్గా ఉంచుకోవాలి, ఎలా ఇంట్లో పనులు చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నాకైతే నచ్చుతాయి అన్నమాట ఇట్లాంటివి. సో మీకు నచ్చిన వాళ్ళైతే చూడండి, నచ్చకుంటే మాత్రం ఇంకా వీడియో స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. సో నాలాగా ఇష్టపడే వాళ్ళు చూస్తారని అయితే నేను ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకిక్కడైతే కిచెన్లో ఇవన్నీ కూడా సర్దుకుంటున్నానండి. ఎందుకంటే మనము ఇంట్లో ఉండే ఆడవాళ్ళము రోజు చేసే పనులు ఇవే కదా అండి. మరి ఇంకా వీటికి మించి వేరే పనులు అయితే ఏమీ ఉండవు. మనం బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేస్తున్నామంటే కూడా అలాంటివి ఏమీ ఉండవు కదా. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పనులు ఇవే అండి. ఇదే మన ఆఫీసు, ఇదే మన ఇప్పుడు ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, ఇది నా ఆఫీసు అది అనేసి. సో సేమ్ అలాగేనండి, కిచెన్ అయితే మన ఆఫీస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనల్ని ఇందులో ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో మనకి నచ్చినప్పుడు నచ్చిన పనులైతే చేసేసుకోవచ్చు కదా, అలా అన్నమాట. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇంకిక్కడ కొన్ని కొన్ని గిన్నెలు ఎక్కడివక్కడైతే సర్దుకుంటున్నానండి. ఇంకా ఇదైతే ఈ మధ్య రీసెంట్గా షూట్ చేసిన వీడియో అండి. నిన్న మీరు చూసిన వీడియో ఏంటంటే అది ఒక 10 డేస్ బ్యాక్ అన్నమాట. అప్పుడు షూట్ చేసిందండి. ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా రొటీన్గా ఇంకా వీడియోస్ అయితే తీసి ఏ రోజుది ఆ రోజు అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ చూడాలండి, ఇంకా పనులు, అలాగే ఇంకా పిల్లలుంటే ఇంట్లో పనులతోనే సరిపోతుంది కదా. ఇంకా ఈ సమ్మర్లో ఏంటంటే చాలా నీరసంగా పనులు అసలు ఇంతకు ముందులాగా చేయాలనిపించట్లేదండి. ఈ వేడికి అసలు ఎండకి అలా ఉందన్నమాట. సో ఇంకప్పుడప్పుడు షూట్ తీసిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. నచ్చిన వాళ్ళైతే తప్పకుండా చూడండి. ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు చెప్పండి. అవి ఎలాంటివైనా నేను మార్చుకుంటానండి. సో నాకు మంచిగా చెప్పేది ఏదైనా నేను మార్చుకుంటాను. వీడియోస్ అయితే మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గిన్నెలన్నీ కూడా సర్దుకున్న తర్వాత ఇదంతా కూడా తుడిచేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా మార్నింగ్ వంట చేసేటప్పుడు ఏదో ఒకటి పడుతుంది కదా అనేసి. ఇంకా స్టవ్ అంతా కూడా తుడిచేసుకున్నాను. ఇంకా టైల్స్ అవన్నీ కూడా తుడుస్తున్నానండి. ఈ పనులు పూర్తి చేసుకున్నాను అనుకోండి, ఇంకా నేనేం చక్కగా ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసుకోవచ్చు. ముందు గిన్నెలు తోమాను అనుకోండి, చాలా వరకు గిన్నెలు తోమేసుకోవడం పని అయిపోతే ఇల్లు చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. సింక్లో గిన్నెలు ఉన్నాయి అనుకోండి, మనము బట్టలు ఉతికేసుకున్న, ఇల్లంతా ఊడ్చినా తుడిచేసుకున్నా, ఏది చేసినా ఏదో చేయనట్టే ఉంటుందండి. నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా చెప్పండి తప్పకుండా కామెంట్లో. ముందు సింక్లో ఉన్న గిన్నెలు క్లీన్ చేస్తేనే మనకి ఇల్లంతా నీట్గా ఉన్న ఫీలింగ్ వస్తుందండి. నాకైతే అలా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా నేనైతే ముందు గిన్నెలు అయితే తోమేస్తున్నానండి. గిన్నెలు మరీ ఎక్కువగా ఏం లేవులేండి, ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈ మధ్య ఏంటంటే మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఎప్పటివప్పుడే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పిల్లలుంటే ఇంకా ఇంకా అదే ఉంటుంది కదా మనకి, ఏదో ఒకటి వంటలు చేయడము, గిన్నెలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకా దానికోసమని ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను.
ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే తోమేసుకుంటున్నానండి. ఇల్లు అదంతా కూడా ఊడ్చేసుకోవాలి. ఈ పని అయిన తర్వాత ఆ పని చేస్తానన్నమాట. ఇంకా నిద్రలో నుండి లేచి అసలు ఇంకా టీ అయితే తాగలేదన్నమాట. టీ అయితే తాగాలి. నిద్రలో నుంచి లేచి కొంచెం తలంతా దువ్వేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. ఆఫ్టర్నూన్ టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి పడుకొని లెగవగానే కొంచెం హెడేక్ అనిపిస్తుందండి. అలా అనిపించినప్పుడు కొంచెం మిరియాలు వేసిన టీ తాగామనుకోండి చాలా రిలాక్స్గా ఉంటుంది. కానీ ఇంక ఇప్పుడు ఏంటంటే కిచెన్ మరీ చిందరవందరంగా ఉందనేసి ముందు కిచెన్లో పని అంతా కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడు మా బాబు కూడా టీ తాగుతాడు. ఇంకా వాడు కాసేపు అయ్యాక తాగుదాం అనేసరికి మళ్ళీ రెండు సార్లు పెట్టాల్సి వస్తుంది కదా, నా కోసం ఒకసారి మళ్ళీ మా బాబు కోసం, ఇదంతా ఎందుకులే అనేసి ఇంకా నేనైతే ఇంకా సర్లే ఆలోగా ఈ పని అంతా చేద్దామనేసి ఇక్కడ ఈ పనులు అయితే చేస్తున్నాను. ఇంకా ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. వీడియో చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా కిచెన్లో అదంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ తోమేసుకున్నానంటే ఇంకా చాలా వరకు పని తగ్గిపోతుంది నాకు. ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చుకోవడం ఆ పనులు ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇది నైట్ అన్నమాట అండి. నైట్ 8:30, 9 కావచ్చు. ఇంకా నేనైతే ఇంకా మేము తినేసి ఇంకా నేనైతే నైట్ ఇంకా స్నానం అది చేసేసి పనులన్నీ పూర్తి చేసుకున్నాకే ఇంకా స్నానం చేసి నైట్ డిన్నర్ అయితే చేసేసానండి. ఇంకేంటంటే ఈవినింగ్ టైం తలకైతే ఆయిల్ పెట్టుకున్నానండి. చాలా అసలు ఆఫ్టర్నూన్ టైం ఒక్కో రోజు పడుకొని లేచాక చాలా వరకు హెడేక్ వస్తుందండి. మరి నాకే అలా అవుతుందో, చాలామందికి ఈ సమ్మర్లో అలా ఉంటుందో తెలీదు. కాకపోతే ఇంకా కొంచెం మనకి మైగ్రేన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు అలా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా దానికోసం అయితే నేను కొంచెం హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. అంటే మొత్తం జుట్టు అంతా పెట్టుకోలేదు కానీ కొంచెం మాడ పైన వేసేసుకున్నాను అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో దోశ కోసం అయితే పిండి నానబెట్టేసుకున్నానండి. ఇంకా తెలుసు కదా మీ అందరికీ, నా వీడియో చూసే వాళ్ళకి, మాకు ఇంట్లో డైలీ దోశలు కానివ్వండి, ఇడ్లీ ఇలాంటివి ఉండాలన్నమాట. ఇంకా మా వారికి ఏంటంటే నాకు మా వారికి అంత స్పెషల్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ పిల్లల కోసం అయితే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మా వారికి టిఫిన్స్ అప్పుడప్పుడు తింటారు. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే డైలీ గటికే తింటున్నారండి. 3 టైమ్స్ కూడా గటికే పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఎలా అంటే మా వారు పెరుగు వేసుకొని గట్క తింటున్నారండి. అంటే నేను నైట్ పెరుగు తోడు వేస్తాను కదా, తోడు వేసేటప్పుడు గటకలోనే పెరుగన్నం కలిపేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇంకా తోడు వేసి పెడుతున్నానన్నమాట. చెద్దన్నంలాగా చాలా బాగుంటుందండి. అసలు ఇంత బాగుంటుందైతే నేను అనుకోలేదు. నేను ఒక 2 టైమ్స్ తిన్నాను. చాలా బాగుందన్నమాట. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి చెద్దన్నం తినడము. చాలా వరకు అలవాటు చేసుకోవాలి. నేనైతే తింటున్నాను అప్పుడప్పుడు. మా పిల్లల్ని తినమంటే అస్సలు తినట్లేదండి వాళ్ళు. మరి పిల్లలు ఇప్పుడున్న పిల్లలు ఎలా అలవాటు అవుతారో ఇలాంటి ఫుడ్కు, కానీ ఇంకా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళైతే తినలేదు, నేను మా వారిద్దరం కూడా తినేసామన్నమాట. ఇంకొక 2 డేసే తిన్నానండి. ఎందుకంటే ఇంకా ఈ మధ్య కొంచెం పాలు తక్కువగా అంటే సరిపోవట్లేదు అన్నమాట. ఈ మార్నింగ్ ఈవినింగ్ టీ తాగడము, ఇంకా మా బాబు వచ్చాడు కాబట్టి మేమిద్దరం కూడా టీ తాగుతాం కాబట్టి ఇంకా పాలైతే కొంచెం తక్కువ ఉంటుంది. పెరుగు కొంచెమే చేస్తున్నాను దానికోసం. ఇంకా మా వారి మట్టికే ఇంకా చెద్దన్నం అయితే కలిపి పెడుతున్నాను అన్నమాట. నేనైతే ఒక లీటర్ పాలే తీసుకుంటానండి, మరీ ఎక్కువగా ఏం తీసుకోవట్లేదు. ఇంక ఇక్కడైతే పిండి అంతా కూడా మిక్సీ పట్టేశానండి. ఇంకా నేను మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ ఉంటాయి కదా, వాటిని పోస్తూనే నేనైతే పిండి అంతా కూడా మిక్సీకి వేస్తానండి. ఎందుకంటే ఆ వాటర్ పారబోయకూడదు. మనకు అందులో మినపప్పు, అన్ని పప్పులు, మెంతులు అన్నీ అందులో నానతాయి కదా రైస్తో పాటు, ఆ వాటరే వేసుకోవాలండి. మనం నానబెట్టేటప్పుడే ఒక 2-3 టైమ్స్ బాగా కడుగుతాం కాబట్టి వాటర్ని, ఇంకా తర్వాత అవే వాటర్ వేసుకుంటూ మనం పిండి మెత్తగా పట్టుకున్నామంటే మనకి చాలా మంచిదండి. ఇంక ఇక్కడైతే ఇదంతా కూడా నీట్గా తుడుస్తున్నాను. నేను మిక్సీ పట్టేటప్పుడు ఇంకా కొంచెం పిండి లాంటివి, వాటర్ కానివ్వండి ఇవి పడిపోతాయి కదా అనేసి మళ్ళీ ఒకసారి ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా సింక్ అంతా నీట్గా ఉందండి. గిన్నెలు అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను, ఏ పనులు లేవన్నమాట. ఇంక ఇదైతే మార్నింగ్ అండి. ఇంకా నైట్ ఇంకేం వీడియో షూట్ చేయలేదు. మార్నింగ్ డైరెక్ట్గా నేను చట్నీ చేసేది మాత్రమే మీకు చూపిస్తున్నానండి. ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ చేస్తున్నాను. ఇంకా తెలుసు కదా మా పిల్లలు ఇద్దరు ఉంటే టమాటా చట్నీ ఉండాలి, పల్లీ చట్నీ ఉండాలి.
ఇంక ఇక్కడైతే పల్లి చట్నీ కోసం పల్లీలు అవన్నీ కూడా వేయింపేసి పెట్టానన్నమాట. ఇంకా దోశకు కావాల్సిన పిండి కూడా తీసి పెట్టుకున్నాను. మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ ఏంటంటే మా బాబు నేను ఇద్దరం కూడా టిఫిన్ చేస్తాము. మా వారు ఏంటంటే తనకి గటక అది ఉంది కదా, తను అదే తినేస్తారు. ఇంక ఇటు నుంచి బాగా గాలి వస్తుందండి మనకి, ఏమంటారు, ఆగ్నేయం వైపు దక్షిణం నుండి మనకి చాలా గాలి వస్తూ ఉంటుంది కదా, అటువైపు డైలీ విండో ఓపెన్ చేసి ఉంచుతామండి. అటు నుండి చాలా గాలి వస్తుంది అన్నమాట. ఇంకా మార్నింగే ఇంక ఇక్కడ మొత్తం క్లీన్ చేశానండి. చూసారా, సోఫాలంతా క్లీన్ చేశాను. ముందేంటంటే నాకు హాల్ అంతా కూడా నీట్గా ఉంచుకోవడం అలవాటు అండి. ఎందుకంటే సడన్లీగా మన ఇంటికి ఎవరైనా వస్తారు, అలా వచ్చినప్పుడు ఎక్కడివక్కడ పారేసి చిందరవందరంగా ఉంటే బాగుండదు కదా అండి. సో ముందైతే నేను నైట్ పడుకునే ముందే ఇంకా హాల్ మొత్తం క్లీన్ చేసి పడుకుంటానన్నమాట. ఇంక ఇక్కడైతే పల్లి చట్నీ రెడీ అయిపోయింది, టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా ముందైతే మా బాబుకు వేసిస్తానండి. ఇంకా వాడికి వేసి ఇచ్చిన తర్వాత నేనైతే తర్వాత వేసుకుంటాను. ఎందుకంటే నాకు టీ తాగడం అలవాటు అన్నమాట. టిఫిన్ చేసిన వెంటనే టీ తాగుతూ ఇంకా టిఫిన్ చేస్తానన్నమాట. ఇంకా మా బాబుకి అయితే వేసి ఇచ్చేస్తున్నాను వేడివేడిగా. ఇంకా వాడు తినే లోపల నేను కొన్ని పనులు ఉంటాయి కదా, అవి చేసేసుకొని ఇంకా తర్వాత తింటానన్నమాట. మా వారికి కూడా ఏమేం కావాలో చూసుకోవాలి కదా వాళ్ళు తినేటప్పుడు. మా వారికి అయితే పెట్టేశాను, తింటున్నారన్నమాట. ఇంకా ఇద్దరు కూర్చొని తినేస్తారు. వాళ్ళకి ఏం కావాలన్నా మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు తిన్నాకే నేను తింటానన్నమాట. మా పాప ఉందనుకోండి, తను ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను ఏంటంటే తను మేడ పైనకి వెళ్ళింది, అంటే టెర్రస్ పైనకి వెళ్ళింది. ఇంకా తను మార్నింగ్ లేస్తే కాసేపు అక్కడ ఇంకా స్కిప్పింగ్ ఆడుతూ ఇంకా ఏదేదో చేసుకుంటూ అక్కడే కాసేపు ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే దోశలు వేసుకుంటున్నానండి. ఇదైతే నా కోసం వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే దోశలు అయితే నేను వేసేసుకున్నానండి. ముందు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత నేనైతే టీ తాగేస్తానండి. ఇంక ఇక్కడైతే నేను ఒక 3 దోశలు అయితే వేసుకున్నానండి. ఇంకా చాలా బాగుంటుందండి టమాటా చట్నీ, పల్లి చట్నీ 2 కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలిద్దరికి ఏంటంటే పల్లి చట్నీ లేకపోయినా టమాటా చట్నీ ఉంటే సరిపోతుందండి, వాళ్ళకి అంత ఇష్టం అండి. కానీ ఇంకా నేను 2 చట్నీలు చేస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు మా వారికి అప్పుడప్పుడు తను కూడా టిఫిన్ చేస్తారు కాబట్టి తను టమాటా చట్నీ తినరు, పల్లి చట్నీ కావాలి. ఇలా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో. ఒకరికి అది నచ్చుతుంది, ఒకరికి ఇది నచ్చుద్ది, వాళ్ళకి ఇట్లా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టాలి. ఇంక ఇక్కడ నేను టీ పెట్టుకుందాం అనే టైంకి ఇంకా చక్కెర డబ్బాలో కొంచెమే షుగర్ ఉంది, అలాగే టీ పొడి కూడా కొంచెమే ఉందన్నమాట. సో ఇంక ఇవి 2 కూడా ఇంకా తీసుకొచ్చి ఇవన్నీ కూడా నేను డబ్బాలో ఇంకా స్టోర్ చేస్తున్నానండి. ఇంకా నాకు చక్కెర కానివ్వండి, టీ పొడి కానివ్వండి ఎప్పుడూ ఇంకా నిండుగా ఉండాలన్నమాట. ఏవైనా కూడా మనం పూర్తిగా అయిపోకముందే డబ్బాలలో పోసి పెట్టుకోవాలండి. అంటే డబ్బాని ఎప్పుడు కూడా డబ్బాలలో ఉన్న ఉప్పు కానివ్వండి, పసుపు కానివ్వండి, ఇవి పూర్తిగా అయిపోయే వరకు ఉంచుకోకూడదు. అవి ఇంకా నిండుకొచ్చాయంటే వెంటనే ఇంకా నింపేసుకోవాలన్నమాట. సో నేనైతే అది ఫాలో అవుతానండి. ఇంక ఇక్కడైతే మేము చాలా వరకు అయితే కిరాణా సామాన్ ఉంటుంది కదా మనకి, ఇవన్నీ కూడా డీమార్ట్లోనే తీసుకొచ్చుకుంటామండి. మాకు దగ్గరలో డీమార్ట్ ఏమి ఉండదండి. మేము మంచిర్యాల వెళ్ళిన ప్రతిసారి ఇంక అక్కడే డీమార్ట్లో తీసుకొచ్చుకుంటాము. నేనైతే ఒక 3 మంత్స్కి సరిపడా సామాన్ అంతా కూడా అక్కడి నుండి తీసుకొచ్చుకుంటామండి. ఇంకా చాలా వరకు ఇంకా ఇక్కడ దగ్గరలో తీసుకోవడం, షాపులలో తీసుకోవడం చాలా తక్కువ అన్నమాట. ఇంకా మాకు ఇంట్లో కావాల్సిన ప్రతిదీ కూడా మేము డీమార్ట్ నుండే తీసుకొచ్చుకుంటాము. ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉంటాము ఏదో ఒక పని మీద. అంటే నేను వెళ్ళకపోయినా మా వారు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా తనకి చెప్తానన్నమాట. తను ఇంకా మంచిర్యాల ఎంట్రీ అవ్వగానే నాకు ఫోన్ చేస్తారన్నమాట. ఏం తీసుకురావాలి వచ్చేటప్పుడు అంటే ఇంకా గుర్తు చేసుకొని చెప్తాను. ఇంకా వచ్చేటప్పుడు తీసుకొని వస్తారన్నమాట. ఇంకా నేను వెళ్తేనే ఇంకా ఏవో అవసరం లేనివన్నీ తీసుకొస్తానండి. మా వారు వెళ్తే అలా ఏముండదు, తనకు కావాల్సినవి మాత్రమే తీసుకుంటారు. నేను వెళ్తే మాత్రం ఇంకా ఏది కనిపిస్తే అవి తీసుకొని వచ్చేస్తూ ఉంటానన్నమాట. మనకి 1000 కావాల్సిన బిల్లు 3000 అవుద్దండి, అలా ఉంటుంది మన లేడీస్ తోటి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.